నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అలానే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడేద్దాం. మేడం నమస్తే. నమస్తే మేడం, ఎన్డీఏ ప్రభుత్వం అయితే ఈ డిసెంటింగ్ వాయిసెస్ని వీలైనంతగా అణిచివేసే ప్రయత్నం చేస్తుందని ఒక వాదన ఉంది. సో లాస్ట్ 5 monthsలో దాదాపుగా 2 లక్షల అకౌంట్స్ కానీ పోస్టులు కానీ ట్విట్టర్ కానీ ఇన్స్టా ఇట్లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి తొలగించారు. ప్రభుత్వానికి ఏవేవైతే ఇబ్బందికరంగా ఉన్నాయో ఆ పోస్టులు. కానీ గత ఏడాది 2024 అక్టోబర్ నుంచి 2025 అక్టోబర్ వరకు కూడా తీసుకుంటే ఓన్లీ 2000 పోస్టుల మీదే అభ్యంతరం వ్యక్తమైంది. సో ప్రభుత్వం భావిస్తోందా మనకి ఇబ్బందికరంగా మారుతుంది సోషల్ మీడియా, దీన్ని కంట్రోల్ చేయాలి, స్క్రూటనైజ్ చేయాలి అని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీద కానీ డెమోక్రసీ మీద కానీ ఒక అటాక్ అని జెన్జీ చెప్తుంది. ఏమంటారు? 100% కరెక్ట్. ఇప్పుడు ఏ సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని అంధభక్తుల్ని తయారు చేయగలిగారు, మోడీ తన ఫాలోయింగ్ని పెంచుకోగలిగారు, అతి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న నాయకుల్లో మోడీ తాను ప్రథముణ్ణి అని చెప్పుకోవడానికి ఏ రోజు వెనకాళ్ళ. అది నిజమైన అబద్ధమైన. అలాగే చాలా ప్రభావశీలమైన వ్యక్తిని అని కూడా ఆయన చాలాసార్లు చెప్పుకున్నారు. పైగా మీడియా ద్వారా ఎంత ప్రచారం చేసుకున్నారంటే ఆయన వేసుకునే డ్రెస్సులు కానీ, ఆయన వేసుకునే తిండి కానీ, ఆయన మేకప్ కానీ, ఆయన మాట్లాడే మాటలు కానీ, ఆయన మన్ కీ బాత్ కానీ, ఆయన ఏదైనా సరే, ఆయన ఏం చేసినా, నుంచున్నా కూర్చున్నా, ఏం చేసినా సరే అది వార్తల్లో వచ్చేటట్లుగా చేసుకున్నారు. దానిని పుంకాలుగా ప్రసారం కూడా చేసేశారు. ఆఖరికి ఆయన పార్లమెంట్లో ఆయన నివాస గృహంలో నెమళ్ళకి గింజలేస్తూ కూడా అది ట్విట్టర్లో పెడితే అది కూడా చాలా రీచ్ వచ్చింది. ఇట్లా ప్రతిదీ ఆయనకు అనుకూలంగా ఉన్నంతసేపు సోషల్ మీడియా చాలా మంచిది, తనకు చాలా అనుకూలం. అసలు సోషల్ మీడియానే వరం అనేలాగా. అసలు నేను చూడండి, నేను తక్కువ చదువుకున్నాను, తక్కువ అంటే నాకేమి డాక్టరేట్లు లేవు, కానీ నేను చూడండి టెక్నాలజీని ఎలా వాడుతున్నాను. బిల్ గేట్స్ కూడా ఆయన టెక్నాలజీ గురించి చెప్పారు కదా ఒక సందర్భంలో. ఆయన అదేంటి కరోనా టైంలో ఏం తినొచ్చు, ఏం తినకూడదు, అలాగే పరీక్షల టైంలో పిల్లలు ఎలా చదువుకోవాలి, అలాగే మామిడి పండ్లు ఎలా తినాలి, ఇలా రకరకాలుగా ఆయన ప్రసార మాధ్యమాల్ని ఆయన వాడినంతగా బహుశా నేను అనుకోవటం ప్రపంచంలో ఏ నాయకుడు ఇంతలా అసలు వాడటం కాదు, ఒక రకంగా అబ్యూజ్ చేశారని కూడా చెప్పొచ్చు. అంటే వికృతంగా వాడారని కూడా చెప్పొచ్చు. అసలు ఆయన డ్రెస్సుల్ని చూపించిన విధానం, ఆయన పెన్ను, ఆయన కళ్ళజోడు, ఆయన బీచ్లకు వెళ్ళి ప్లాస్టిక్ని ఏరివేసే ఇది, పైగా ఆయన యోగా దినోత్సవాలు, ఆయన యోగా చేసే విధానము, ఇవన్నీ కూడా అసలు ఎంత ప్రచారం అంటే ఆ ప్రచారానికి దాదాపు 6,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఆర్మీ డ్రెస్సుల్లో కూడా ఆయన INS విక్రాంత్ మీద, తర్వాత ఒక ఫైటర్ జెట్లో కూడా ఆయన ప్రయాణం చేశారు. అడవుల్లోకి వెళ్ళి వన్యప్రాణుల గురించి రకరకాలు ఈ ప్రచారానికి 6,000 కోట్లు ఖర్చు పెట్టారు ఈ 12 సంవత్సరాల్లో. సరే, ఇంత చేశారు. ఇదంతా తన వ్యక్తిగత ప్రతిష్ట కావచ్చు, లేకపోతే బీజేపీ పార్టీ గొప్పతనం గురించి కావచ్చు, ఇవన్నీ ప్రచారం చేసుకున్నారు. ఇలా చేసుకున్నంతసేపు ఆయనకి చాలా బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే దీంట్లోకి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు వచ్చేసారో, ఎప్పుడైతే జెన్జీ ప్రభావం మొదలైందో, జెన్జీ వచ్చేసిందో, కొంతమంది వ్యక్తులు ఇండిపెండెంట్ జర్నలిస్టులుగా వచ్చేసారో, అప్పుడు ఈయనకి బాధ వచ్చేసింది. అసలు ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఎందుకు వచ్చారు, ఒకప్పుడు ఎప్పుడూ లేనంత ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఇవాళ ఎందుకున్నారు అని మనం ఒకసారి చూసుకుంటే, NDTVని నువ్వే తీసేసుకుంటావు,
నీ తాలూకా వాళ్ళే. ఇప్పుడు అంబానీ అదానీ చేతుల్లో 90% 95% మీడియా వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళిద్దరి చేతిలో ఉంది అంటే పరోక్షంగా మోడీ చేతిలో ఉన్నట్టే. రిమోట్లు మోడీ చేతిలోనే ఉంటాయి. ఇలా చేస్తున్న టైంలో ఆ ఛానల్స్లో పనిచేసిన వాళ్ళు రవీష్ కుమార్ గారు కావచ్చు, లేకపోతే ఇంకొంతమంది పేరు మోసిన జర్నలిస్టులు వాళ్ళు బయటకు వచ్చేసేసి వాళ్ళు వాళ్ళ ఛానల్స్ పెట్టుకొని ప్రణయ్ రాయ్ లాంటి ఆయన వీళ్ళంతా ఇండిపెండెంట్ జర్నలిస్టులుగా వాళ్ళు వాళ్ళ మీడియా సంస్థల్ని వీళ్ళు కబ్జా చేసేసారు ఒక రకంగా. ఈవెన్ కరణ్ తాపర్ కూడా కరణ్ తాపరు మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన దాదాపు వీళ్ళంతా ఒకే రకం మనుషులు. ఏంటి అంటే ఒకే రకం మనుషులు అంటే వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళని, అధికారంలో వాళ్ళు చేసే తప్పుల్ని ఉన్న వాళ్ళని చీల్చి చెండాడు. ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీ అయినా అస్సలు రాజ్దీప్ సర్దేశాయ్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా ఒక ప్రతిపక్షం పాత్రని మీడియాగా వాళ్ళు పోషించారు. వాళ్ళు అలానే చేస్తారు అనే తెలుసు కాబట్టి వాళ్ళని ఏం చేశారు, వాళ్ళు పనిచేస్తున్న సంస్థల్ని కొనేసేసి వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ లేకుండా చేశారు. ఇప్పుడు వాళ్ళకు వార్త రాస్తారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, వెయ్యమంటారు. ఇది తెలుగు పత్రికల్లో కూడా ఉంది, అదేం పెద్ద వింత విశేషం ఏం కాదు. అయితే అలాంటప్పుడు వీళ్ళు ఏం చేశారు, మనశ్చంపును అక్కడ పని చేయలేక బయటకు వచ్చి వీళ్ళు వీడియోలు చేసి పెట్టడం మొదలెట్టారు. ఇప్పుడు ఈ వీళ్ళు చేసే వీడియోలు ఇప్పుడు రవీష్ కుమార్కి అలవాటు పడిన వాళ్ళు ఆయన మాట్లాడేది ఆయన వివరించే విధానం చూసేవాళ్ళు ఆయనకి ఒక రకంగా ఫాలోయర్స్ ఉన్నారు. రవీష్ కుమార్కి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయనకుంది. ఆయన వీక్షకులు ఆయన ఏం పెడతాడా అని పొద్దున్నే లేచి తెల్లవారుజామునే లేచి నిన్నేం పోస్ట్ చేసి ఉంటారు, రాత్రి ఏం పోస్ట్ చేసి ఉంటారు అని పొద్దున్నే లేచి నిద్ర మంచం మీద బెడ్ కాఫీ లాగా చదివేవాళ్ళు నాకు చాలామంది తెలుసు. నాకే కాదు, అసలు అది అందరికీ తెలుసు, ప్రపంచానికి తెలుసు. మరి ఇట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మాట్లాడతారు. అయితే ఇది ఒక 2-3 సంవత్సరాలకు ఎక్కువైంది మనం బాగా గమనిస్తే. అయితే ఈ సెగని మోడీ వాళ్ళు అంతగా పట్టించుకోలే. ఏనా బట్టలు చూస్తారు, నేను తినే తిండి చూస్తారు, నేను పిట్టలకి ఫుడ్ వేస్తే తింటారు, చూస్తారు జనాలు, నన్ను మైమరిచి చూస్తారు, నా హవా అలా ఉంది అనే ఉద్దేశంలో ఆయన వీళ్ళని పెద్దగా పట్టించుకోలే. ఎప్పుడైతే ఈ జెన్జీ తోడైందో అసలు ఈ జెన్జీ ఇంత ఆలోచించడానికి కారణం ఎవరు అనేది వాళ్ళు రూట్స్లోకి వెళ్ళి గమనించారు. దానికి తగ్గట్లుగానే 2024 అక్టోబరు నుంచి 25 అక్టోబర్ వరకు కేవలం వీళ్ళకి ఆక్షేపణగా అనిపించిన పోస్టులు కేవలం 2000 అయితే ఇవాళ మళ్ళీ 5 నెలల్లో ఖచ్చితంగా 5 నెలల్లో 2 లక్షల పోస్టులు వీళ్ళకి ఇబ్బందికరంగా ఉన్నాయి, సోలాల్లాగా గుచ్చుకున్నాయి అంటే వీళ్ళు ఎంత భయపడుతున్నారో ఆలోచించండి. వాళ్ళ భయం మనకి క్లియర్గా అర్థమైపోతుంది. ఆ భయంతో ఈ పోస్టులు తొలగించే పని పెట్టుకున్నారు. అంతకుముందు ఏం చేశారు వీళ్ళు, పోనీ వీళ్ళు ఏమన్నా సోషల్ మీడియాని అబ్యూజ్ చేయకుండా ఉన్నారా, వాడకుండా ఉన్నారా అంటే అసలు వాట్సాప్ యూనివర్సిటీలో పెట్టేశారు కదా. పెట్టేసి వీళ్ళు చెప్పిన అబద్ధాలు అసలు ఎవరన్నా ప్రపంచంలో గోబెల్స్ తర్వాత వీళ్ళే. ఇప్పుడు ఆ తొలగించిన 2 లక్షల పోస్టుల్లో కూడా ఒక్కటైనా బీజేపీకి అనుకూలంగా ఉన్న పోస్టు, కాంగ్రెస్ని తిట్టే పోస్ట్ ఉంటుందా మేడం? అస్సలు ఉండదు. ఎందుకు చేస్తారా? అలా చేస్తే వాళ్ళకి ఇప్పుడు ఈ దగ్గర పడి రోజులు ఎందుకు దగ్గర పడే వాళ్ళకి? మరి ఒక్కటే ఉదాహరణ కదా, వ్యక్తిగత అంటే వాళ్ళు వ్యతిరేకించిన పోస్టులు ఏంటి అంటే హిందూ మతం మీద దాడి అనుకున్న వాటిని, హిందుత్వాకి దాడి అనుకున్న దాన్ని, అలాగే వ్యక్తిగతంగా వీళ్ళ ఆర్థిక విధానాలను విమర్శించిన వాళ్ళని, వీళ్ళు అనుక్షణము ఏం చెప్తున్నారు, అంబానీ అదానీకి ఆస్తులు ఎలా పెరిగినాయి,
ఎగ్జాంపుల్ అదానికి ఎలా పెరిగింది, అసలు అదాని ఎవరు 12 ఏళ్ల క్రితం, 12 ఏళ్ల తర్వాత అదాని ఎవరు, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడు, ఎన్ని వందల రెట్లు ఆయన సంపద పెరిగింది. ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇవి మనకి కుదరదు, ఈ పోస్టులు పెడితే నడవదు మనకి. అలాగే అసలు మన్మోహన్ సింగ్కి మోడీని కంపేర్ చేస్తూ కొన్ని పోస్టులు వచ్చినాయి. ఒకప్పుడు వీటిని పెద్దగా పట్టించుకోలే, కానీ ఇప్పుడు ఆ పోస్టులను కూడా పట్టించుకుంటున్నారు. ఆయన ఎన్నిసార్లు పాస్పోర్టు నమోదైంది అంటే విదేశం వెళ్ళిన ప్రతిసారి మన పాస్పోర్ట్లో ఒక స్టాంపు పడుతుంది, ఏ దేశం వెళ్తే ఆ దేశం స్టాంపు పడుతుంది. అవి చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్యలో ఈయన 225 స్టాంపులు పడ్డాయి. మన్మోహన్ సింగ్ 60-70 అంతే. అంటే ఇన్ని దేశాలు తిరిగి మనం సాధించింది ఏంటి? ఎండ్ ఆఫ్ ద డే ఏమీ లేదు. 2 దేశాలు కొట్టుకుంటుంటే అతి పనికిమాలిన దేశం అని మనం అందరి చెవుల్లో ఓదరగొట్టిన పాకిస్తాను పెద్దన పాత్ర పోషించింది. అంటే పాకిస్తాన్ కూడా మనం కార్నర్ చేయలేకున్నాం, అది ఒక టెర్రరిస్ట్ దేశం అయినా కూడా. కాదండి, అది వేరే విషయం. మీరు చెప్పింది ఏంటి, అది ఒక దౌర్భాగ్యమైన దేశం, అసలు అక్కడ ప్రగతే లేదు, టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తారని మనం 2008-9 సమయంలో ఎస్టాబ్లిష్ చేశారు. మన్మోహన్ సింగ్ ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళకు వచ్చే ఫండ్స్ని ఆపేశారు, త్రూ ఐఎంఎఫ్ నుంచి వచ్చే ఫండ్స్ని. ఒబామా కూడా పాకిస్తాన్ దూరం పెట్టారు. సో మనం అది చేయలేకపోయాము. పైగా పాకిస్తాన్ కూడా ఈరోజు మధ్యవర్తిత్వం చేసే పరిస్థితి ఎదిగిపోయింది, స్థాయికి వెళ్ళింది. అంటే అసలు మనం ఏం చేస్తున్నాం ఈ పరిస్థితుల్లో? చూస్తా ఊరుకున్నాం. పర్యటనలు అయితే జరుగుతున్నాయి. అసలు ఈ పర్యటనలో ఈ 225 పర్యటనలు ఏవైతే ఉన్నాయో మన ఖజానాకి గడ్డపలుగు పెట్టి ఒక రంగం తవ్వినట్టే చేసేశారు. 225 పర్యటనలు అంటే మామూలు కాదు. ఇదివరకు స్పెషల్ ఫ్లైట్స్లో వెళ్ళేది తక్కువ వెళ్ళేవాళ్ళు, ఒకటి. రెండోది ఆ ఫ్లైట్లో ఎవరిని తీసుకెళ్లేవాళ్ళు? జర్నలిస్టులు, ప్రెస్ని తీసుకెళ్లేవాళ్ళు. పైగా వెళ్లే ముందు ప్రెస్ మీట్ పెట్టి మేము ఈ దేశం ఇందుకు వెళ్తున్నాం అని చెప్పి ఫ్లైట్ ఎక్కేవాళ్ళు. మళ్ళీ వచ్చిన తర్వాత ఇది చేశాము అని చెప్పేవాళ్ళు. వాళ్ళతో పాటు వెళ్ళిన జర్నలిస్టులతోటి ముచ్చటించుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఈయన వెళ్తే ఎక్కడికన్నా ఈయన పక్కన ఎవరు ఉంటున్నారు? అంబానీ కానీ అదానీ కానీ ఉంటున్నారు. వాళ్ళిద్దరు ఎందుకు ఉంటారు అసలు మీ పక్కన? ఇవన్నీ వెలికి తీస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పేవన్నీ న్యూస్లో వస్తాయి. నాకేం తెలుసు, నేను ఢిల్లీలో ఉన్నానా? నాకు తెలియదు కదా. నాకే మీడియా అయితే బయట పెట్టట్లేదు, సోషల్ మీడియానే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు బయట పెడుతున్నారు. అసలు ఈ కంపారిజన్స్ చాలా ఎక్కువైపోయినాయి. ప్రెస్ మీట్లు, ఎవరెన్ని ప్రెస్ మీట్లు పెట్టారు? ఈ పెద్ద మనిషి ఒక్క ప్రెస్ మీట్ పెట్టలా. మౌనముని అనే ఒక మన్మోహన్ సింగ్, ఆయన ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారు? జవహర్లాల్ నెహ్రూ ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారు? ఇందిరాగాంధీ ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారు? తక్కువ కాలమే ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి ప్రెస్ మీట్లు పెట్టారు, మొరార్జీ దేశాయ్ ప్రెస్ మీట్లు పెట్టారు. అక్కడ దాకా ఎందుకు? అటల్ బిహారీ వాజ్పేయి అందరూ ప్రశ్నలకు భయపడలేదు. అందరి హయాంలో తప్పులు జరిగాయి కానీ ప్రశ్నలకు భయపడలేదు. ఈరోజు ప్రశ్నని మనం ఫేస్ చేయలేకపోతున్నాం అంటే గ్రేవ్ మిస్టేక్స్ జరుగుతున్నాయి ఎక్కడో. దాల్మే కాలా హై అన్నట్టుగా. ఇంకోటి బాగా వీళ్ళకి ఒళ్ళు మండుతున్న విషయం ఏంటంటే, మొన్న అభిజిత్ దీప్కే ఒక మాట అన్నాడు. ఏంటంటే, నేను పలానా యూనివర్సిటీలో చదువుకున్నానని, నా యూనివర్సిటీ ఇతను మా యూనివర్సిటీ స్టూడెంటే అని వాళ్ళు చెప్పుకున్నారు. ఆర్టికల్ పబ్లిష్ చేశారు, గర్వంగా చెప్పుకున్నారు. బోస్టన్ యూనివర్సిటీ అంటే వెరీ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ, అక్కడ చదువుకున్నాను అని చెప్పారు. మరి మోడీ గారు ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకున్నారు అని చెప్పి ఆయన సర్టిఫికెట్ ఉంది. ఆ ఢిల్లీ యూనివర్సిటీ ఎందుకు ప్రకటించట్లేదు? మా స్టూడెంటే, ఒక పిఎం అయ్యాడు మా స్టూడెంట్ అని ఎందుకు చెప్పుకోవట్లేదు? ఇప్పుడు ఒక క్రికెటరు సెంచరీ కొడితే ఆ క్రికెటర్ ఏ స్కూల్లో చదివాడు? ఏ ప్రీ స్కూల్కి వెళ్ళాడు? ఏ కాలేజీలో చదువుకున్నాడు? ఏ అకాడమీలో కోచింగ్ తీసుకున్నాడు? వాళ్ళ కోచ్ ఎవరు? ఇవన్నీ వచ్చేస్తాయి కదా. మరి అలాంటప్పుడు మోడీ గురించి రావట్లేదు ఎందుకు? ఒక క్లాస్మేట్ బయటకు వచ్చి ఆయన మాతో ఆడుకున్నాడు, ఆయన పక్కన ఆయన నా బెంచ్ మేటు, నా క్లాస్మేటు అని చెప్పలేదు. పైగా ఈ ప్రపంచంలో ఎవ్వరికి కూడా 2 డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు. ఒక డేట్ ఆఫ్ బర్త్, ఒక డేట్ ఆఫ్ డెత్ ఉంటుంది.
అవును. అంతేగా 2 డేట్ ఆఫ్ బర్త్లు ఎవరికీ ఉండవు. అవును. మోడీకి 2 డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయి. అలాగే ఈయన టీఎం మ్యాను అని చెప్తున్న రైల్వే స్టేషన్ అసలు లేదు మన ఇండియన్ రైల్వేస్లో. ఓకే. అలాగే ఈయన న్యూజిలాండ్ వెళ్ళాను అని చెప్పి చెప్పుకున్నాడు. ఎప్పుడు ఈయన నేను టీ అమ్ముకున్నాను, అలాగే ఇంకోటి ఏం చేశాను, భిక్షాటం చేశాను అని చెప్పుకున్నాడు. ఆ టైంలోనే ఈయన న్యూజిలాండ్ వెళ్ళాను అని కూడా చెప్పుకున్నాడు. అంటే ఒక రకంగా అది స్వర్ణయుగం అని చెప్పుకోవచ్చుగా కాంగ్రెస్ వాళ్ళ పాలన. ఒక టీ అమ్ముకునేవాడు న్యూజిలాండ్ వెళ్ళగలిగాడు అంటే ఏది ఒక ప్లెజర్ ట్రిప్. అవును. ఒక దేశాటన భిక్షాటన చేసుకునేవాడు న్యూజిలాండ్ వెళ్ళాడు అంటే ఎలా సాధ్యం అది? ఓకే, సాధ్యం, సాధ్యం, సాధ్యం. ఆయనకి సాధ్యమై ఆయన వెళ్ళాడు, ఆయనే చెప్పాడు కాబట్టి. మరి అప్పటి కాలం ఎంత గుప్తుల స్వర్ణయుగం అని చెప్పుకుంటాం కదా మనం. అట్లాగే కాంగ్రెస్ వాళ్ళు కూడా స్వర్ణయుగం అని చెప్పుకోవచ్చుగా. మా పాలనలో ఒక టీఎంఏ వాడు న్యూజిలాండ్ వెళ్ళాడు. ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నాం, మీరు నేను వెళ్ళాము విదేశాలకు ఇప్పటి వరకు లేదు. మరి చదువుకున్నాము. అందుకని ఇట్లాంటి విచిత్రాలు విపరీతాలు ఇక్కడే జరుగుతాయి. ఈ మీడియా అంటే అందుకే ఆయనకి భయం. ఆయన యోగా అని చాలా చెప్తుంటాడు కదా. ఒక ఫోటో ప్రత్యక్షమైంది యోగా దినం రోజు. ఏంటి అంటే ఈయన ఆసనాలు వేయలేక ఆపసోపాలు పడుతున్న వీడియో ఫోటో ఒకటి. జవహర్లాల్ నెహ్రూ శీర్షాసనం ఈజీగా వేసింది. ఈ 2 చూపించారు, 2 పెట్టారు. మాకు ఎంత కడుపు మండుద్దండి. మేము ఇట్లాంటి పోస్టులన్నీ తొలగించకపోతే ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు మాకేమి రాదని ఒప్పుకోమంటారా నడి రోడ్లో నుంచోని? ప్లస్ యోగాకి ఈయన బ్రాండ్ అంబాసిడర్, ఆయనేమో మన సంస్కృతి మీద దాడి చేసిన వ్యక్తి అని చెప్పారు వీళ్ళు. అందుకని ఇలాంటి అబద్ధాలు వీళ్ళు చెప్తున్నప్పుడు కాస్త ఆలస్యంగానైనా కాంగ్రెస్ కాస్త ఎదురుదాడి చేయటం మొదలెట్టింది. అలాగే ఈ జెన్జీ కూడా దాడి చేస్తుంది. మామూలు దాడి చేయట్లా. ఒకప్పుడు కొన్ని విషయాలు బయటకు వచ్చాయి కాదు. ఒక చిన్న మాట చెప్తా. జంతర్ మంతర్లో వీళ్ళు లారీతోటి రాళ్ళు తెచ్చి పెట్టుకున్నారు ఈ పిల్లలు, దేశద్రోహులు. అలాగే వాళ్ళని ఇంకేంటో కూడా అన్నారు, టెర్రరిస్టులు అన్నారు అని. వీళ్ళు రాళ్ళు తెచ్చి పెట్టుకున్నారు అని చెప్పారు. ఈ జెన్జీ కుర్రాళ్ళు అసలు ఆ లారీ ఎవరిది, దాని నేమ్ ప్లేట్ని బట్టి మొత్తం వెతికితే వాళ్ళకి తెలిసింది ఏంటో తెలుసా అండి? అది అంతకుముందు వారం రోజుల క్రితము సీజ్ చేసిన లారీ అని తెలిసింది. పోలీసులే సీజ్ చేసిన లారీ. ఓకే. సీజ్ చేసిన లారీని పోలీసులు ఎలా వదిలిపెట్టారు? ఓకే. పోలీసులే తీసుకొచ్చి అక్కడ పెట్టారా రాళ్ళు పెట్టుకొని? లేదు అనుకుంటే ఎవరన్నా దొంగతనం చేసి దాంట్లో రాళ్ళు పట్టుకొచ్చారా? అంటే ఢిల్లీలో ఉన్నది ఎవరు ఇవాళ? హోంశాఖ మంత్రి. వాళ్ళ ప్రభుత్వమే కాదు, అమిత్ షాదే. రాష్ట్రాల దగ్గరికి వచ్చేసరికి శాంతి భద్రతలు రాష్ట్రానికి సంబంధించినవి. ఢిల్లీ దగ్గరికి వచ్చేసరికి అది కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి కేంద్ర హోంశాఖ మంత్రి దానికి బాధ్యత వహించాలి. మరి ఆయన ఆధ్వర్యంలో ఉండే పోలీస్ స్టేషన్లో అలా ఏడ్చినాయా? ఇది బయటికి తీసుకొచ్చారు. కుట్రకోణాన్ని వాళ్ళే రాళ్ళు తీసుకొచ్చి వాళ్ళే వేసి వాళ్ళే ప్రైవేట్ సైన్యాన్ని పంపించి వాళ్ళే గలాబా సృష్టించారు అనేది కూడా ప్రపంచం నమ్మేలాగా సాక్ష్యాధారాలతో సహా నిరూపించారు, ఎక్స్పోజ్ చేశారు. మరి ఇవి మాకు నచ్చట్లేదు. ఎలా నచ్చుతాయి చెప్పండి? అందుకని ఏంటి అంటే 2 లక్షల పోస్టులు కాదు, అసలు రేపటి నుంచి వీళ్ళు నిషేధించిన కొద్దీ పుట్టుకొస్తాయి. ఇప్పుడు నేపాల్లో కూడా ఇలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టినందుకు, అక్కడ సోషల్ మీడియాని తొలగించినందుకే జెన్జీ రోడ్ల మీదకి వచ్చేసింది. ఆ ప్రధాని పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మనము ఆ నేపాల్ని, బంగ్లాదేశ్ని, శ్రీలంకని గుర్తు చేస్తే బత్తాయిలకు విపరీతంగా కోపం వచ్చేస్తుంది. సరే, అసలు మరి ఈ 2 లక్షల పోస్టులు తొలగించారు కదా. నా దృష్టిలో తొలగించాల్సిన పోస్టులు కొన్ని ఉన్నాయి. అవేంటి అంటే, ఈరోజు ఈ జాతీయ జెండా నాకు నచ్చలేదు, ఈ జాతీయ జెండాను తీసేయాలి. ఎందుకు అంటే ఇది కాంగ్రెస్ జెండాను పోలి ఉంది కాబట్టి ఈ జాతీయ జెండా మనకు పనికిరాదు. దీని స్థానంలో ఎర్రకోట మీద కాషాయ రంగు జెండా ఎగిరితేనే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు అని ఒక ఆవిడ వీడియో చేసింది. మరి ఆ వీడియో చూసిన తర్వాత
ఆమె పైన దేశద్రోహ నేరం పెట్టొద్దా? పెట్టాలి. మరి ఎందుకు పెట్టలేదు అంటే మీకు అనుకూలం కాబట్టి పెట్టరు. కనీసం పోస్ట్ను కూడా తొలగించలేదు. పోస్ట్ను కూడా తొలగించలేదు. ఇప్పుడు చాలామంది పౌర సమాజం అడుగుతుంది ఆమె మీద కేసు పెట్టాలి, అది దేశద్రోహ నేరం కింద. ఇప్పుడు ఏ రావణ్ అయితే దేశద్రోహ నేరం కింద అరెస్ట్ చేశారో, మీరు యూఏపీఏ పెట్టారో, యూఏపీఏ పెట్టి మీరు ఛార్జ్షీట్ వేయట్లేదు. ఛార్జ్షీట్ వేస్తే అతను మాట్లాడింది కొంత అసభ్యంగా ఉండుండొచ్చు, లేకపోతే ఒక ఉద్రేకపూరితంగా మాట్లాడి ఉండొచ్చు, కానీ అది దేశద్రోహ నేరం కిందకి రాదు అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్ అవుతుందో అనే భయంతో అతన్ని జైల్లోనే ఉంచాలి అనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారు. పైగా దానికి ఏం చెప్తున్నారు, ఇప్పుడు ఎన్ఐఏ వచ్చేసింది, ఎన్ఐఏ అంటే మామూలు అనుకుంటున్నారా, దానికి తల చుట్టూ కూరలు ఉంటాయి, తల చుట్టూ కళ్ళు ఉంటాయి. ఇప్పుడు అతను ఎవరెవరితోటి కలిశాడు, అతనికి ఎవరెవరు ఫోన్ చేశారు, ఎవరెవరు టచ్లో ఉన్నారు, ప్రకాష్ రాజ్ ఎందుకు టచ్లో ఉన్నాడు అనేది కూడా ఎన్ఐఏ విశ్లేషించబోతుంది అని చెప్పి ఆ సదరు మహిళ వీడియో చేసింది. అంటే ఇప్పుడు ఎవరైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే మీ మీద కూడా యూఏపీఏ పెడతాము అని చెప్పటమేగా, బెదిరించటమే కదా. అసలు ఒక బెదిరింపులకు పాల్పడే హక్కు ఉందా ఎవరికైనా సరే? అది రాజకీయాల్లో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు. ఈ బెదిరింపులు ఏంటి? ఈ బెదిరింపులకి మన దగ్గర ఎక్సాక్షన్ అని సెక్షన్ ఉంది. ఓకే, డబ్బుల కోసమే బెదిరించడం కాదు, నిన్ను ఏదో చేస్తాను అని బెదిరించడం కూడా కేసు కింద లెక్క వస్తుంది. మరి వీటిని ఎందుకు తీసుకోరు? వీటిని కదా తొలగించాల్సిన పోస్టులు. అదే ఒక ముస్లిం గనక అక్కడ కాషాయం జెండా కాకుండా, భారతీయ జెండా కాకుండా ముస్లింల జెండా ఎగరాలని ఒక మాట అంటే ఈరోజు దేశం అంతా అల్లకల్లోలం అయ్యేది. పైగా ఇంకోటి, ఒక భయంకరమైన పరిస్థితి ఉంది ఈ దేశంలో. ముస్లింలు పాకిస్తాన్ వాళ్ళు టెర్రరిస్ట్ కార్యకలాపాలు చేస్తున్నారు. దాదాపు మన 14 రాష్ట్రాల్లో వాళ్ళు పాగా వేశారు. వాళ్ళ వల్ల ఇంత నష్టం జరగబోతుంది, అంత నష్టం జరగబోతుంది అని చెప్పి ఆవిడ వీడియో చేసి పెడితే ఎవరికి వాళ్ళు ఎంత భయపడతారండి? ఇంత అభద్రతకి గురి చేసే హక్కు మీకుందా? ఒక కమ్యూనిటీ మొత్తాన్ని భయానికి గురి చేస్తున్నారు. భయానికి గురి చేయటం ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు? ఓకే, ముస్లింల మీద కోపంతో వాళ్ళు కాషాయ జెండా తీసుకురావాలంటున్నారు. అదే స్థాయిలో పంజాబ్లో సిక్కులు ఉన్నారు, జైన్లు ఉన్నారు, బౌద్ధ మతస్థులు ఉన్నారు, రకరకాల వ్యక్తులు ఉన్నారు, రకరకాల ఐడియాలజీస్ ఉన్నాయి, ఎన్నో మతాలు ఉన్నాయండి. పైగా వెస్ట్ బెంగాల్లో వాడెవడో జాతీయ జెండా ఎగరేయకుండా బీజేపీ జెండా ఎగరేశాడు. అది దేశద్రోహం కదా. ఆఖరికి మీరు చెప్పే కమ్యూనిస్ట్ పార్టీలు కూడా, మీకు పూర్తి వ్యతిరేకమైన కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఆ రోజు వాళ్ళ జెండా, వాళ్ళ పార్టీ జెండా, పార్టీ పుట్టినరోజు నాడు పార్టీ జెండా ఎగరేసుకుంటారు. మహాసభలు ఏమన్నా అయితే పార్టీ జెండా ఎగరేసుకుంటారు. కానీ ఖచ్చితంగా ఆగస్టు 15కి, జనవరి 26కి జాతీయ జెండానే ఎగరేస్తారు. జాతీయ జెండాకే వందనం చేస్తారు వాళ్ళు. అంటే వాళ్ళని మీరు ఏదేదో మాట్లాడతారు కదా, వాళ్ళకున్నంత ఇది కూడా లేదా మీకు? ఇట్లాంటి వాటి మీద మనం మాట్లాడకపోతే ఇది సోషల్ మీడియాలో వచ్చేసింది. ఇది చూసి రేపు ఇంకో చోట అదే పని చేస్తే, ఇంకొక చోట అదే పని చేసేస్తే ఇంక ఈ దేశానికి సమగ్రత ఏముంటుంది? అంటే ఈ దేశం అంటే బీజేపీ అంటేనే ఈ దేశమా? అంటే ఆదిలోనే ఇలాంటి రెచ్చగొట్టుడు మాటలు వచ్చినప్పుడు ఆదిలోనే దాన్ని తొలగించాల్సిన అవసరం, చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక వీధి రౌడీల కింద తయారు చేసేసారు, సోషల్ మీడియా పోకిరీల కింద తయారు చేశారు. నేను ఒక అంతర్జాల పోకిరీని అని ఒక స్వాతి చతుర్వేది అని ఒక పుస్తకం రాసింది. ఆవిడ వాళ్ళ సోషల్ మీడియాలో పనిచేసిన ఆవిడ బయటకు వచ్చి అవన్నీ చూసి తట్టుకోలేక బయటకు వచ్చి పుస్తకం రాసింది. అసలు వాళ్ళ సోషల్ మీడియా ఎట్లా రన్ అవుతుంది, వాళ్ళు ఎట్లా చేస్తారు, వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటి, అవన్నీ అద్భుతంగా చెప్పింది. వాళ్ళ సోషల్ మీడియా, వాట్సాప్ యూనివర్సిటీలో గుప్పించే అబద్ధాలు అవన్నీ అసలు అవి నిషేధిస్తే ఈ దేశంలో సగం కాలుష్యం తగ్గుతుంది. ధన్యవాదాలు మేడం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజాకోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.